ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రోజున దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిరగబోతున్నటువంటి రోజు అండి. ఉదయం సాధారణంగా మొదలైనట్లు మీకు అనిపించినా కూడా సాయంత్రం సమయానికి జరిగే ఒక హఠాత్తు సంఘటన మీ భవిష్యత్తునుగా పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక మీరు ఊహించినటువంటి సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్, ఇది కేవలం ఒక సాధారణ కాల్ కాదు, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలని నాంది పలికి శుభ సందేశంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీకు తెలియకుండా మీకోసం సిద్ధమవుతున్నటువంటి ఒక మంచి అవకాశం ఈ కాల్ ద్వారా మీ ముందుకు రానుంది. ఈ యొక్క కాల్ మీ ఆలోచనలు మార్చి మీ జీవితాన్ని కొత్త దిశను చూపిస్తుంది. అందుకే ఈరోజు సాయంత్రం వచ్చినటువంటి ప్రతి ఫోన్ కాల్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని అలాగే మీ యొక్క అదృష్టాన్ని మేలు కొలిపి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి క్లియర్గా అర్థమవుతుంది. కుంభరాశి వారు ఎవరైనా సరేనండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారి జ్యోతిష చక్రంలో 8వ రాశిగా ఉంటుంది. కుంభరాశి వారు ఎప్పుడు కూడా అంటే ఏదైనా సరే ఈ రాశి వారు చాలా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి. విశాఖ నక్షత్రం పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారు చాలా గాఢమైన వ్యక్తిత్వం కలిగిన వారండి. చాలా ఆవేశం ఉంటుంది. తమ భావనలు బయట పెట్టరు. కష్టాలను ఎదుర్కొనే శక్తి కలిగి కూడా ఎక్కువ లోతుగా ఆలోచించే నైజం అండి. నమ్మిన వారిని ఎంతో ప్రేమిస్తారు. మోసం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. వీరు బయటికి కఠినంగా కనిపించినా లోపల చాలా సున్నితమైనటువంటి మనసైతే ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, గోధుమ, అలాగే అదృష్ట సంఖ్యలు 9, 2. ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు లేదా ప్రయాణం ఉత్తర దిక్కులో ప్రారంభిస్తే మంచి ఫలితాలనైతే ఉంటాయి. ఈరోజు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు చాలా ప్రభావం చూపుతాయి. ఆవేశంతో కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక ఈ రాశి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గరు. మీ బలం, మీ ధైర్యం, మీ విజయం, మీ పట్టుదల ఈ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం ఒక అసాధారణమైనటువంటి పరిణామం ఎదురు వస్తుందండి. మీరు ఊహించని సమయంలో వచ్చి ఒక ఫోన్ కాల్, అది సాధారణంగా మీకు అనిపించిన మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది పలికి శుభవార్తగా మారే అవకాశం ఉంటుంది. ఈ కాల్ ద్వారా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీకు తెలియకుండా సిద్ధమవుతున్నటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు రానుంది. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ఉద్యోగం లేదా కెరియర్కి సంబంధించినటువంటి శుభవార్త మీకు తీసుకురావచ్చు. మీరు ప్రయత్నించిన పని నుంచి సమాధానం కూడా రావడం లేదా ఒక కొత్త అవకాశం, కొత్త బాధ్యత మీకు ఇవ్వబడడం జరగవచ్చు. కొంతమందికి ఇది పదోన్నతి రూపంలో ఉండొచ్చు. మరికొంతమందికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త ఉద్యోగ ఆఫర్గా మారవచ్చు. ఇది మీ స్థాయికి పెంచి మీ కృషిని గుర్తింపు వచ్చే కీలకట మలుపు అవుతుందండి. ఈ కాల్ ఆర్థికంగా కూడా మంచి సూచనలు మీకు తప్పకుండా కనిపిస్తాయి. అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు రావడం, నిలిచిపోయినటువంటి చెల్లింపులు పూర్తవ్వడం లేదా కొత్త ఆదాయ మార్గాల గురించి సమాచారం రావడం జరుగుతుంది. ఈ యొక్క సమాచారం మీ ఆర్థిక పరిస్థితిని బలపరిచి మీలో బాధ్యత భావనను పెంచుతుందండి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే
ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో ఈరోజు చాలా కీలకటంగా మారబోతుంది. ఆమె ఎవరో మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి కావచ్చు, కుటుంబ సభ్యురాలు, స్నేహితురాలు, సహోద్యోగి లేదా చాలా కాలంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆమె ద్వారా మీకు ఒక శుభవార్త చేరే అవకాశం ఉంటుంది, లేదా ఆమె ఇచ్చే సహాయం మీ జీవితాన్ని ముందుకు నడిపించేలా కూడా ఉంటుంది. మరి ఈ స్త్రీ మీకు మానసిక బలం ఇస్తుంది, సరైన దారి చూపిస్తుంది, మీరు తెలుసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కీలక పాత్ర కూడా పోషిస్తుంది. మరి కొంతమందికి ఆమె ద్వారా కుటుంబంలో శుభవార్తలు, పెళ్లి సంబరాలు లేదా సంతోషకరమైనటువంటి మార్గాలు కూడా రావచ్చండి. కొంతమందికి ఆమె వల్ల ఒక అవకాశం, ఒక పరిచయం, ఒక సపోర్ట్ లభించి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్గాలు చోటు చేసుకోబోతున్నాయండి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ తర్వాత మీలో ఒక కొత్త నమ్మకాన్ని అనుభవిస్తారు. ఇంతవరకు మీలో ఉన్నటువంటి అనుభవాలు, భయాలు తొలగిపోయి మొత్తం పూర్తిగా ఇది నా సమయం అనే ధైర్యం మీలో పుడుతుంది. ఇది మీ ఆలోచన విధాన్ని మార్చి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మరింత బలంగా చేస్తుంది అన్నమాట. ఈరోజు మీ జీవితంలో జరిగే ముఖ్యమైనటువంటి మార్పులు వచ్చేసి కెరియర్లో కొత్త అవకాశాలు, ఆర్థికంగా లాభాలు, ఒక స్త్రీ ద్వారా శుభవార్త, అలాగే సహాయం, సంబరాల్లో అనుకూలమైన మార్పులు, మనసులో ధైర్యం, నమ్మకం పెరగడం. అందుకే ఈ యొక్క రాశివారు ఈరోజు సాయంత్రం వచ్చి ప్రతి కాల్ని జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా మీతో మాట్లాడే ఆ స్త్రీ మాటలను నిర్లక్ష్యం అయితే చెయ్యకండి. ఎందుకంటే ఈరోజు ఒక కాల్ ఈ యొక్క వ్యక్తి మీలో జీవితాన్ని అద్భుతంగా మార్చే కారణంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఆత్మాయిక సందేశం వినవలసినటువంటి సమయం అయితే వచ్చిందన్నమాట. మీరు ఎదుర్కోవలసినటువంటి చాలా సమస్యలకు కారణం బయట ప్రపంచం మాత్రమే కాదండి, మనం మార్చుకోబోతున్నటువంటి కొన్ని మూల కారణాలు కూడా ముఖ్యంగా కులదేవత మార్చుకోవడం వల్ల మీ జీవితంలో అనవసరమైనటువంటి అడ్డంకులు, ఆలస్యాలు, మనశ్శాంతి లేమి ఉన్నటువంటి మన పూర్వీకులు ఎందుకు కులదేవతలను అంతగా ప్రాముఖ్యత ఇచ్చేవారంటే అది మన మనశ్శాంతి, రక్షణ శక్తి. మీరు ఎంత పెద్ద దేవతలను పూజించిన కులదేవతలను నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో పూర్తిగా స్థాయి ఉండదు. మరి కులదేవత ఆరాధన లేకపోతే పనులు సడన్గా ఆగిపోవడం కానీ, అనుకోని సమస్యలు రావడం కానీ, ఆర్థిక ఇబ్బందులు పెరగడం కానీ, ఇంట్లో కలహాలు రావడం కానీ, మనసులో టెన్షన్, భయం పెరగడం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఎంత దూరంలో ఉన్నా సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా కులదేవత గుడికి వెళ్ళండి. కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేసుకోండి. ఇంట్లో కూడా చిన్న దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. సో చూసారు కదండి, కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. పేదలకు అన్నదానం, వస్త్రదానం, దుప్పట్లు, గొడుగులు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన వార్తలు మీరు చూస్తారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.